2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మరియు మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మిథున రాశి వారికి కుటుంబ పరంగా చాలా బాగుంటది. ఎటువంటి సమస్యలు ఉండవు. మీకు చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. ధనపరంగా ఈ మాసం అనేది ఎటువంటి లోటంటూ ఉండదు. మీకు కుటుంబ పరంగా ధన పరంగా చాలా బాగుంటది ఈ మాసం అనేది. లవర్స్ కి మాత్రం ఈ మాసం అనేది చాలా బాగుంటది. పంచమాధిపతి అయిన శుక్రుడు మీకు 10వ స్థానంలో ఉంటారు మరియు 26వ తారీఖు నుంచి లాభస్థానానికి వస్తారు. లవర్స్ కి మాత్రం ఈ మాసం అనేది చాలా బాగుంటది. ఎటువంటి సమస్యలు అయితే ఏమీ ఉండవు. హెల్త్ పరంగా ఇబ్బందులు అయితే ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. శత్రులు అనే వాళ్ళు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ మాసంలో కాల భైరవాష్టకాన్ని చదువుకోండి, నారాయణ కవచం చదువుకోండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా చాలా బాగుంటది. పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు అయితే చూస్తారు ఈ మాసం అనేది. మ్యారేజ్ పరంగా చాలా చాలా బాగుంటది. సప్తమాధిపతి అయిన గురువు లగ్నంలో ఉన్నారు కాబట్టి చాలా బాగుంటది. చాలా గురు బలం అనేది చాలా బాగున్నది కాబట్టి మ్యారేజ్ పరంగా మాత్రం ఎటువంటి సమస్యలు ఉండవు. మీకు సక్సెస్ఫుల్ గా ఉండబోతోంది ఈ మాసం అనేది. వృత్తిపరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. ఎందుకు అంటే కనుక సూర్యుడు 14వ తారీఖు నుంచి మీన రాశిలోకి వస్తారు. సూర్యుడు శని బద్ధ శత్రువులు. దాని మూలంగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మీ మీద పాలిటిక్స్ ప్లే అయ్యే అవకాశం ఉంటది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మాసం అనేది వృత్తిపరంగా మాత్రం అంత అనుకూలంగా లేదు మీకు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చలంగా తీశారని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.